నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చిలకలూరిపేట వద్ద జరిగే ప్రజాగళం బహిరంగ సభకు తెనాలి వేమూరు నియోజకవర్గాల నుండి భారీగా తరలి వెళ్లిన టీడీపీ జనసేన శ్రేణులు భార్యను హతమార్చిన భర్త అమృతలూరు మండలం ఎడమూరు గ్రామంలో చోటు చేసుకున్న ఘటన చిలకలూరిపేట బొప్పుడిలో జరిగిన ప్రజాగళం సభకు తెనాలి వేమూరు నియోజకవర్గాల నుండి టీడీపీ జనసేన నాయకులు తరలి వెళ్లారు. తెనాలి పట్టణ 40 వార్డులు మరియు నియోజకవర్గ వ్యాప్తంగా భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. అదేవిధంగా వేమూరు నియోజకవర్గం నుండి వివిధ గ్రామాల నుండి భారీ సంఖ్యలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు. మేము సైతం అంటూ బట్టిప్రోలు బడల పెదలంక చింతమోటు గ్రామాల నుండి పసుపు సైనికులు తెలుగుదేశం పార్టీ ప్రజాగళం సభను విజయవంతం చేయడానికి హాజరయ్యారు. భార్యాభర్తల ఘర్షణలో భర్త చేతిలో భార్య మృతి చెందిన ఘటన అమృతలూరు మండలం ఎడమూరు గ్రామంలో చోటు చేసుకుంది. మృతురాలు ఎస్తేర్ రాణికి అదే గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తితో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగింది. గత రాత్రి భర్త ఏబు ఇంటికి వచ్చేసరికి నాగరాజుతో కలిసి ఎస్తేర్ రాణి ఉండటంతో భర్త ఏబు నాగరాజుతో గొడవ పడుతుండగా అడ్డు వచ్చిన భార్య ఎస్తేర్ రాణిని కొట్టడంతో మృతి చెందింది. భర్త ఏబు అమృతలూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. చుండూరు సిఐ శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామస్తుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్నామని, భార్యాభర్తల ఘర్షణలో మట్టకొయ్య ఎస్తేర్ రాణి మరణించిందని, దీంట్లో ఎవరి హస్తం ఉంది ఏంటి అని విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాబడి సమాచారం పైన వరవరు విలేజ్ గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామంలో మట్టకొయ్య ఎస్తేర్ రాణి అనే ఆమె చనిపోయినట్లుగా వచ్చిన సమాచారం మేరకు వచ్చి ఇక్కడ విచారించడం జరిగింది. ఈ క్రమంలో గత రాత్రి ఆమె భర్త ఆమె ఘర్షణ పడినట్లుగా తెలిసి వచ్చింది. దీనిపైన విచారణ జరిపి కేసు నమోదు చేసి విచారణ జరిపి దీంట్లో ఏదైనా ఎవరు వస్తున్నదో బయట తీసుకొచ్చి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలియపడుతున్నారు. ప్రజాగళం సభ యావత్ ప్రాంగణం పెమ్మసాని ప్రభంజనంతో మార్మోగింది. స్వాగత సన్నాహక ఏర్పాట్లలో భాగంగా ఉంచిన ఫ్లెక్సీలు, తోరణాలతో పాటు కట్లౌట్లు సభ వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కోరుతూ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఆధ్వర్యంలో ప్రజాగళం భారీ బహిరంగ సభను చిలకలూరిపేట వద్ద గల బొప్పుడి ప్రాంతంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా సభ ఏర్పాట్ల నిమిత్తం పెమ్మసాని చంద్రశేఖర్కి టీడీపీ అధిష్టానం పలు బాధ్యతలను అప్పగించింది. అలంకరణ కమిటీ కోఆర్డినేటర్గా నియోజకవర్గ ఇన్ఛార్జీలు, నాయకులను సమన్వయం చేసుకుంటూ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తన బాధ్యతలను నిర్వహించారు. ఆ ఏర్పాట్లలో భాగంగా విజయవాడ మొదలు బొప్పుడి వరకు సుమారు 75 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీలు చూపులకు కనుల విందు చేశాయి. సభ వద్దకు వెళ్లిన వాహనదారులు, అభిమానులు, నాయకులు జాతీయ రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చూస్తూ జై టీడీపీ, జై పెమ్మసాని చంద్రశేఖర్ అంటూ చేసిన నినాదాలతో రహదారులు మార్మోగాయి. తెనాలి ఆటోనగర్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడి తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్యే అనవతిని శివకుమార్ పరామర్శించారు. ప్రమాద ఘటన వివరాలు, వైద్యం అందుతున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. డ్రైవర్ మద్యం సేవించి ఉండటం వల్ల ప్రమాదానికి కారణంగా తెలుస్తుందని, బాధితులకు అండగా ఉంటామని చెప్పారు.
తెనాల్లో ఒక కార్యక్రమానికి వెళ్ళి వస్తూ యాక్సిడెంట్ అయిన సందర్భంగా ఆటోలో ఉన్న 10 మందికి ఏదో ఒక గాయం. అలాగే దురదృష్టవశాత్తు ఒక మహిళ చనిపోవటం. ప్రధానంగా ఆటో డ్రైవర్ మద్యం సేవించి ఉండటం, ఆ యాక్సిడెంట్ మూలాన తీవ్రంగా గాయాలు జరగటం జరిగింది. నేను ఇప్పుడే వాళ్ళందరినీ పరామర్శించి మంచి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. సుమారు ఒక 3-4 కోలుకున్నారు. 2 పిల్లలు వాళ్ళు బహుశా 2 రోజుల్లో కోలుకుంటారు. అలాగే ఇంకా ఒక 4 మహిళలకి ఆపరేషన్ చేయాల్సి ఉంది. వాళ్ళ యొక్క ఫ్రాక్చర్స్ అయిన సందర్భంగా ఆ డాక్టర్తో మాట్లాడటం జరిగింది. తప్పకుండా వాళ్ళకి మెరుగైన వైద్యాన్ని అందించి మళ్ళీ వాళ్ళ ఆరోగ్యాన్ని నయం చేసుకొని బాగుండే విధంగా చూడటం జరిగిద్ది. ప్రధానంగా ఏంటంటే ఆటోలో ఓవర్లోడ్ సుమారు 12 మందిని ఆటోలో ఎక్కియటం అంటే, ప్లస్ డ్రైవర్ మద్యం తాగి ఉండి అందరూ చూస్తూ ఉన్నారు. మద్యం తాగి ఉండటం వల్ల జరిగిన ఈ యాక్సిడెంట్. ఏదేమైనా వాళ్ళందరికీ మెరుగైన వైద్యాన్ని, వాళ్ళందరూ బాగుండే విధంగా ఆల్రెడీ మాట్లాడటం జరిగింది. వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. తొందరలోనే వాళ్ళందరూ కోలుకుంటారు. ఆ చనిపోయిన వ్యక్తికి కూడా డెఫినెట్గా ఏం చేయాలనేది కూడా శాసనసభ్యులు చూసి వారి కుటుంబానికి సహాయపడే విధంగా చేస్తామని చెప్పి సందర్భం కూడా అమలు చేస్తాం. తెలుగుదేశం పార్టీ నాయకుడు రావి కృష్ణమోహన్ పుట్టినరోజు వేడుక తెనాలి, మార్స్పేట, సుల్తానాబాద్ ప్రాంతాలలో ఘనంగా నిర్వహించారు. ఎన్నికల కోడ్ వచ్చిన సందర్భంగా సెక్టర్ అధికారులు, ఎన్సీసీ అధికారులతో కమిషనర్ కీర్తి చెరుకురి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ మేరకు 24 గంటల్లో నగరంలోని ప్రభుత్వ ఆస్తులపై గల అన్ని రకాల వాల్ రైటింగ్లు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగ్లు, బ్యానర్లు, జెండాలు తొలగించాలన్నారు. బహిరంగ ప్రదేశాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రైల్వే, రోడ్డు వంతెనలు, ప్రభుత్వ బస్సులు, విద్యుత్ స్తంభాలు, మున్సిపల్ సమావేశ ప్రదేశాల్లోని అన్ని రకాల రాజకీయపరమైన అడ్వర్టైజ్మెంట్స్, వాల్ రైటింగ్లు, పోస్టర్లు, కటౌట్లన్నింటినీ వెంటనే తొలగించాలని ఆదేశించారు. వాటర్ ట్యాంకులు, పారిశుద్ధ వాహనాలు మరియు నగరపాలక సంస్థ వాహనాలపై కూడా రాజకీయ గుర్తులతో కూడిన స్టిక్కర్లు ఉంటే తొలగించాలన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.